ప్రపంచంలో ఆర్థిక మాంద్యం లేదని మీ బుద్ధిలో మాంద్యం ఉందన్న హరీష్ కమెంట్స్ పై మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బుద్ధి మాంద్యం అంటూ అవమానించడం సరికాదన్నారు. ఆ కమెంట్లను విత్డ్రా చేసుకోకపోగా సభాపతితో వాదించడం ఏంటంటూ ప్రశ్నించారు. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు, మీ బుద్ధి మాంద్యం ఉన్నది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మాట్లాడుతూ బుద్ధి మాంద్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాంద్యం అనేది తప్ప సార్. ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్ సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు. సార్ నేను ఒక్క మాట అంటే సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్ దయించి వినండి. నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష. నేను బుద్ధిమాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న. ఇది తప్పైతుందా అధ్యక్ష? అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది. బుద్ధిమాంద్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడేటప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మొన్న వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరు వెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు, సరే ముఖ్యమంత్రి గారు అన్నారు, మమ్మల్ని అన్నారు, మాకు బుద్ధి బాంధ్యం అన్నారు. రైట్, మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను. నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష? మీకు ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వారు లెక్కలు చెప్పమని చెప్పండి, రాసుకుంటాం. భాష వాడేటప్పుడు మాత్రం సభానాయకుడి గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడొద్దు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు.